వాళ్ళకి ఎక్కడెక్కడో దాక్కున్నారు. లేకపోతే అంతకుముందే రిమైండ్ చేసేవాళ్ళు. మనం పట్టుకొచ్చి ఇవాళ ఈ మిషన్స్ అన్ని సీజ్ చేసాము. ఇంకా దీనిపైన కొంత ఎంక్వైరీ ఉన్నది. ఇట్లాంటి మిషన్స్ కూడా ఎవరు పడితే వాళ్ళకి అమ్మడానికి లేదు. కాబట్టి ప్రజలు చెప్పేది ఏంటంటే కొందరు పడి మన పిల్లల్ని కనాలా వద్దా మనం ఫస్ట్ నిర్ణయించుకోవాలి. అంటే మంచిగా పెంచాలా, మంచి ప్రొఫెషన్లోకి వచ్చేలా చేయాలా. అంత చేయలేమనుకున్నప్పుడు అసలు కాండం కూడదు. ఓకేనా? సరైన గైనకాలజిస్ట్తోని ట్రీట్మెంట్ చేయించుకోవాలి. టైం టు టైం చెకప్ చేసుకుంటే దాని ప్రాబ్లమ్స్ రావాలి. ఓకేనా? అట్లా ఉన్నప్పుడు ఆ లోపల ఫీటస్ అంటే మెడికల్ భాషలో ఫీటస్ అంటే పిండం, అనుబోర్న్ బేబీ, ఆమె చనిపోయేదనుకుంటే ఈమె కూడా చనిపోతుంది. కాబట్టి ప్రాణం పోయినప్పుడు లోపల కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి అట్లాంటి ఉండకూడదని చెప్పి ఆ ఉద్దేశంతో చేస్తాం. దానికి చాలా పర్మిషన్స్ అవి అవసరం ఉంటాయి. దాంట్లో గార్డియన్స్ ఉండాలి. ప్లస్ లోకల్ ఐసిడిఎస్ వాళ్ళకి, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి. వాళ్ళంటే వాళ్ళు వచ్చి చేసుకుంటారు. వాళ్ళు ఏం ఆర్గనైజేషన్ చేసేసి లేదా కొన్ని రోడ్డు ప్రమాదాలు అయితే ఏ మల్కాపూర్ ఏ పని చేస్తావు నువ్వు? ఏంటది? ఇదేంటిది? ఇదేంటంటే అప్పులు అంటారు. అదేంటిది? ఎందుకు వాడతారు దాన్ని? స్కానింగ్ చేసి ఏం తెలుసుకుంటారు? తెలుసుకున్న తర్వాత ఏం చేస్తారు? చేసిన తర్వాత ఏం చేస్తారు? అమ్మాయి అయితే మళ్ళీ చేస్తావా? ఏ మిషన్ ఎవరిది? ఆ మిషన్ పేరేంటి చెప్పు? అల్ట్రాసౌండ్ పోర్టబుల్ స్కానింగ్ మిషన్. అవునా? ఇదేంటిది? ఎదు నీవేనా? ఎప్పుడు కొన్నావు అవి? ఎక్కడ కొన్నావు? నీతో పాటు ఇంకెవరున్నారు? నీకన్నా కూడా కొంతమంది జైలు పోయింది కదా. వాళ్ళ విషయంలో మేము ఏం చేస్తామో చెప్పు. ఆర్ఎంపీ డాక్టర్ నాకు ఫోన్ చేసి ఇట్లా స్కాన్ చేయాలంటే నేను రమ్మని స్కాన్ చేసి పాపని. ఆర్ఎంపీ డాక్టర్ పేరు శ్రావణ్. ఎవరు ఉంటాడు? కోల్కొండ. నీ దగ్గర ఎవరిని తీసుకొచ్చారు? శ్రావణ్ డాక్టర్ తీసుకొచ్చిన ఆర్ఎంపీ. ఎవరిని తీసుకొచ్చాడు? ఒక పేషెంట్ తీసుకొచ్చాడు. ఆడామగరా? ఆడామని. ఆమెను ఏం చేస్తావు నువ్వు? స్కానింగ్ చేసి పాప అని చెప్పినావు. చెప్పిన తర్వాత ఏమైంది? వాళ్ళు వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయినాక 3-4 రోజులకు ఇట్లా గట్టిగా చెప్పు. 3-4 రోజులకు ఇట్లా ప్రాబ్లం అయింది. బయట ఎవరికి సిస్టర్ ప్రాబ్లం అయితే అబార్షన్ చేయించిన, నీ మీద కేసు అయింది, నేనే చేయించిన, నీ మీద కేసు అయిందని నాకు ఫోన్ చేసి. అబార్షన్ చేస్తే ఏం జరిగింది? పెడతాను. అట్లా చేయొచ్చా మరి? చేయదు సార్.